అప్పటికే 3 గంటలైంది. విరించి పెన్ను పేపర్ పట్టుకొని ఒక్క ముక్క కూడా రాయలేకపోయాడు. ఏం రాయాలి? ఏం రాసినా నచ్చట్లేదు తనకి. రాయడం, పేపర్ చించేయడం. ఇప్పటికే 2 నెలలు దాటిపోయింది. ఇంకో 20 రోజుల్లో ప్రొడ్యూసర్కి కథ ఇవ్వాలి. ఈ సినిమా కూడా లేకపోతే రోడ్డు మీద పడాల్సిందే. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వరుస హిట్లతో దూసుకుపోయిన తన జీవితం ఒక్కసారిగా తలక్రిందులైంది. 4 వరుస ఫ్లాపులు. లోన్ తీసుకొని కొనుక్కున్న ఫ్లాట్కి ఈ నెల ఇన్స్టాల్మెంట్ కట్టలేదు. కారు వాడడం మానేసి చాలా రోజులైంది. 2 సంవత్సరాల ఖాళీ తర్వాత వచ్చిన అవకాశం. లో బడ్జెట్లో హర్రర్, థ్రిల్లర్ సినిమాకి కథ కావాలి అన్నాడు ఒక ప్రొడ్యూసర్. ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తుంది. ఇంతకి ముందు అలాంటి కథలు రాసిన అనుభవం లేదు. అయినా డబ్బులు లేక ఒప్పుకున్నాడు విరించి. రూమ్ తలుపు పెట్టుకొని రాత్రి పగలు ఆలోచిస్తున్నాడు. అయినా ఏం తట్టట్లేదు. అప్పటికీ కొన్ని ఇంగ్లీష్ సినిమాలు, కొరియన్ సినిమాలు అవి నచ్చలేదు. ఇక ఇంట్లో ఉంటే కుదరదు, ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలి, కథ వెతుక్కుంటూ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ట్రైన్లో ఢిల్లీకి బయలుదేరాడు. తన ఫ్రెండ్ మహేష్ అక్కడే జాబ్ చేస్తున్నాడు. ఎప్పుడూ రమ్మని అంటూ ఉంటాడు. సర్ప్రైజ్ ఇద్దామని తనకు చెప్పకుండా బయలుదేరాడు. ట్రైన్లో రకరకాల వ్యక్తులు, కొందరు ఫ్యామిలీతో వస్తే కొందరు ఒంటరిగా వస్తారు. తన బోగిలో చాలామంది హిందీ మాట్లాడేవారు ఉన్నారు. విరించి హిందీ అర్థం చేసుకోగలడు, కానీ మాట్లాడలేడు. విరించికి ఊరట ఆనందరావుతో కలిగింది. ఆనందరావు ఫిజిక్స్ ప్రొఫెసర్. ఢిల్లీలో ఉన్న తన కూతురు ఇంటికి వెళ్తున్నాడు. విరించి తనను తాను పరిచయం చేసుకున్నాడు. వారు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఆ మాటల్లోనే తనకు ఒక హర్రర్ కమ్ థ్రిల్లర్ స్టోరీ రాయాలనుకుంటున్నాడని చెప్పాడు. మీరు ఫిజిక్స్ ప్రొఫెసర్ కాబట్టి అడుగుతున్నా, దయ్యాలు ఉంటాయా ఉండయా కుతూహలంగా అడిగాడు విరించి. మన కంటికి కనిపించేవన్నీ 3 డైమెన్షన్లో ఉంటాయి. ఈ విశ్వంలో 11 డైమెన్షన్స్ ఉన్నాయి అంటారు. ఈ లెక్కన దయ్యాలు 4th డైమెన్షన్లో ఉండొచ్చని నా అభిప్రాయం అన్నాడు ఆనందరావు కళ్ళజోడు సరిచేసుకుంటూ. అంటే దయ్యాలు ఉన్నాయని మీరు నమ్ముతారా? ఆశ్చర్యంతో అడిగాడు విరించి. నమ్ముతాను. దయ్యాల గురించి నేను చాలా విన్నాను, కానీ ఎప్పుడూ వాటిని చూడలేదు. నేను కూడా చాలా విన్నాను. అవన్నీ కట్టుకథలు. ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ అయ్యుండి దయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నారు. మూఢనమ్మకాలను ఖండించాల్సిన మీరు కూడా ఇలాంటివి నమ్మితే ఎలాగండి? విరించి కొంచెం అసహనంగా అన్నాడు. నేను ఊరికే నమ్మట్లేదు. నా చిన్నప్పుడు మా అన్నయ్యకు దయ్యం పట్టి చనిపోయాడు. తర్వాత చాలామంది దయ్యాల వల్ల చనిపోయారు. దానివల్ల నేను నమ్ముతున్నాను. నాన్సెన్స్. సైన్స్ ఇంత అభివృద్ధి చెంది తర్వాత కూడా ఏదో కారణంతో చనిపోతే అది దయ్యం వల్లనే అనుకునే మీకు ఫిజిక్స్ చెప్పడానికి కొంచెం కూడా అర్హత లేదు. ఆ జాబుకు రిజైన్ చేసి గుడి ముందు పూలకొట్టు పెట్టుకోండి అని ఆవేశంతో అన్నాడు విరించి. ఆనందరావు ప్రశాంతంగా, సైన్స్ కనుక్కోలేనివి చాలా ఉన్నాయి, వాటిలో ఇది కూడా ఒకటి అన్నాడు. ఓకే, మీ అన్నయ్య దయ్యం పట్టి చనిపోయాడన్నాడు కదా, ఏ కారణంతో దయ్యం పట్టింది? వాటికి కారణాలుండవు. అవి ఉన్న దారిలో మనకు తెలియకుండా వెళ్ళినా సరే అవి మనకు ఎదురు పడవచ్చు. అప్పుడు అవి ఏం చేయాలనుకుంటే అవి చేస్తాయి. అదంతా కర్మ ప్రకారం జరుగుతుంది. కొంతమంది 80-90 ఏళ్ల వరకు బ్రతుకుతారు. కొందరు 25 ఏళ్లకే యాక్సిడెంట్లో పోతారు. ఇంకొందరు రకరకాల రోగాలతో ఆయుష్ తీరకు ముందే పోతారు. కొందరు పుట్టిన కొన్ని గంటల్లోపే చనిపోతారు. ఎందుకు?
అదే కర్మ. దాని ప్రకారం చావు ఏ రూపంలో అయినా రావచ్చు, అది దయ్యం కూడా కావచ్చు. ఆనందరావు తాపీగా చెప్పుకుంటూ పోయాడు. అంటే మన ఆయుష్ తీరితే దయ్యం కూడా ఒక మీడియంగా మారి ఏ కారణం లేకుండా చంపుతుంది అన్నమాట. జస్ట్ లైక్ యాక్సిడెంట్స్. ఎగ్జాక్ట్లీ అన్నాడు ఆనందరావు. యు ఆర్ అన్ ఎగ్జిక్యూటివ్ స్టూపిడ్ అన్నాడు విరించి కోపంగా. చూడు, దయ్యాలను చూశామని వాటితో మాట్లాడమని రకరకాల కథలు వింటూ ఉంటాం. అవి నిజమో కావో మన దాకా వచ్చే వరకు మనకు తెలీదు. ఫారెన్ కంట్రీస్లో సియాన్స్ అనే ఒక ప్రక్రియ ద్వారా, ఒక మీడియం ద్వారా ఆత్మలతో మాట్లాడగలుగుతారు. దీని గురించి నీకేం తెలుసు? చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో వాటిని అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఇక్కడ పారానార్మల్ రీసెర్చ్ సెంటర్లు ఎన్నో ఉన్నాయి. వీటి గురించి ఇంటర్నెట్లో వెతికినా దొరుకుతుంది అన్నాడు ఆనందరావు. ఇంటర్నెట్లోనా? ఎగతాళిగా నవ్వాడు విరించి. కరెక్ట్. ఇంటర్నెట్లో దొరికే ఫోటోలు, వీడియోలు 99% ఫేక్ ఉంటాయని నేను ఒప్పుకుంటా. కానీ నిజానికి 1% ఉన్నా చాలు కదా మన నమ్మకాలను మార్చుకోవడానికి. సంజయ్ ఇస్తున్నట్టు అన్నాడు ఆనందరావు. ఆ 1% కూడా ఫేక్ అని ఏదో ఒక రోజు తెలిసిపోతుందిలే మాస్టారు, వెటకారంగా అన్నాడు విరించి. సరే, నేను చెప్పిందంతా ట్రాష్ అనుకో, కానీ నువ్వు రాసే సినిమా కథకి ఇది పనికొస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే సినిమాకి లాజిక్ అవసరం లేదు కదా అన్నాడు ఆనందరావు తాపిగా. ఓకే, మీరు చెప్పిన వాటిని యూజ్ చేసుకొని ఒక మంచి హర్రర్ స్టోరీ రాయొచ్చు. బట్ సియాన్స్తో సహా మీరు చెప్పినవి నేను నమ్మను, కేవలం సినిమాలో మాత్రమే ఉపయోగిస్తాను అన్నాడు విరించి. ఓకే, నీ ఇష్టం. అనుభవమే నమ్మకాలను సృష్టిస్తుంది. అప్పటి వరకు అభిప్రాయాలు మాత్రమే ఉంటాయి. ఎనీవే, నాకు నిద్ర వస్తుంది అంటూ బెర్త్ సరిచేసుకొని పడుకున్నాడు ఆనందరావు. విరించి కూడా పై బెర్త్ ఎక్కి పడుకున్నాడే కానీ విరించి మెదడులో రకరకాల ఆలోచనలు. ఏం చేయాలి, ఏం రాయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. 2 గంటలు గడిచింది. ఎంతసేపటికి నిద్ర రాకపోవడంతో కిందకి దిగాడు. ఆనందరావుతో సహా అందరూ పడుకున్నారు. జేబులో తడిమి చూసుకున్నాడు. సిగరెట్లు అయిపోయాయి. తిండి లేకుండా రోజంతా ఉండగలడు, కానీ సిగరెట్ లేకుండా గంట కూడా ఉండలేడు. ఇందాక స్టేషన్లో తీసుకోనందుకు తనను తానే తిట్టుకున్నాడు. నిద్ర రాక డోర్ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. చల్లని గాలి రివ్వున తాకుతుంది. అలాగే బయట చీకట్లో చూస్తూ నిల్చున్నాడు. ఏం గురు, నిద్ర పట్టట్లేదా అని వినిపించటంతో వెనక్కి తిరిగాడు. ఒక 5.5 అడుగుల వ్యక్తి మాసిన బట్టలతో, చెదిరిన జుట్టుతో కూలీ పని చేసుకునే వాలిడా ఉన్నాడు. నాకు కూడా నిద్ర పట్టడం లేదు గురు, అందుకే అటు ఇటు తిరుగుతున్నా అంటూ జేబులో నుంచి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. అతని చేతిలో సిగరెట్ చూడగానే విరించికి ప్రాణం లేచినట్టయింది. తను తాగే బ్రాండే, ఇలా అడగాలా అని సంకోచిస్తున్నాడు విరించి. చూస్తూ, ఏంటి గురు, సిగరెట్ కావాలా అని జేబులో నుంచి మరో సిగరెట్ తీసి విరించికి ఇచ్చి తనే అగ్గిపుల్లతో వెలిగించాడు. విరించికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. గుండెల నిండా పొగ పీల్చి తలుపు నుండి బయటకు వదిలాడు. ఎక్కడికి గురు? ఢిల్లీకి. ఏం పని మీద వెళ్తున్నారో? ఏం పని లేదు, ఊరికే ఫ్రెండ్ను కలవడానికి. మంచిది. ఏం పని చేస్తుంటావు గురు? నేను రైటర్ని. అంటే? సినిమాలకు కథలు రాస్తూ ఉంటా. అవునా గురు, నాకు సినిమాలంటే పిచ్చి. ఇంతకీ ఏ సినిమాకి కథ రాసావు గురు? వాసుకి, తొలకరి, సునంద. తెలుగు సినిమాలా గురు? నేను తెలుగు సినిమాలు పెద్దగా చూడను. తమిళ్, మలయాళం, భోజ్పురి ఇలాంటివే నచ్చుతాయి. ఓహో అంటూ కాలిపోయిన సిగరెట్ను డోర్లో నుంచి బయటకు విసిరాడు విరంచి.
ఇంకో సిగరెట్ కావాలా గురు? నెక్స్ట్ స్టాప్ రావడానికి ఇంకో 2 గంటలు పడుతుంది అంటూ మరో సిగరెట్ తీసి విరించి చేతిలో పెట్టాడు. విరించి కాదనలేక తీసుకున్నాడు. మర్చిపోయాను, నా పేరు బోన్స్లే. మీ పేరేంటి గురు? విరించి. గురు, సినిమా కథలంటే మంచి రొమాన్స్ ఉంటుందా? మరో సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు బోన్స్లే. అన్నీ ఉంటాయి. తర్వాత సినిమా ఏం రాస్తున్నారు గురు? విరించ్కి చెప్పాలని అనిపించకపోయినా హర్రర్, థ్రిల్లర్ లాంటిది అన్నాడు. అవి ఎవరు చూస్తారు గురు? మంచి మసాలా సినిమా రాయకూడదు, మాలాంటి వాళ్ళు ఎగబడి చూస్తారు. పళ్ళన్నీ కనిపించేలా నవ్వాడు బోన్స్లే. అతని పళ్ళన్నీ గారపట్టి ఉన్నాయి. విరించికి అతన్ని చూస్తేనే అసహ్యంగా అనిపించింది. విరించి ఏం మాట్లాడలేదు. గురు, మీరేం అనుకోకపోతే నేను కూడా ఒక మంచి కథ చెప్తా గురు. ఎప్పుడైనా అవసరమైతే వాడుకోండి. విరించి అదేం పట్టించుకోకుండా చేతిలో ఉన్న సిగరెట్ వెలిగించి డోరు నుంచి బయటకు చూడసాగాడు. మా ఫ్రెండు చంద్రకాంత్ గాడి పక్కింటి ఆంటీతో లవ్ స్టోరీ చెప్పమంటావా గురు? మంచి థ్రిల్లర్ కథలా ఉంటుంది నవ్వుతూ అన్నాడు బోన్స్లే. విరించి అసహనంగా చూశాడు. పోనీ నా 7వ తరగతిలో సోనాతో జరిగిన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ చెప్పమంటావా గురు? మంచి ఫీల్ ఉంటుంది. ఆ బాధ తట్టుకోలేకే నేను చదువు మానేసినా చెప్పమంటావా గురు? విరించి సిగరెట్ బయట పడేసి చిరాగ్గా బోన్స్లే వైపు చూశాడు. ఏదో సిగరెట్ ఇచ్చిన కృతజ్ఞత భావంతో అప్పటిదాకా భరిస్తూ వచ్చాడు. ఇక ఓపిక నశించి, నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటా అన్నాడు. అవునా గురు? ఇంకొద్దిసేపు ఉంటే మంచి స్టోరీలు చెప్పేవాణ్ణి. ఓకే గురు, గుడ్ నైట్. విరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. టైం చూసుకుంటే 1 గంట అయింది. కానీ గురు, మీరు ఇంకో 2 గంటలే నిద్రపోతారు. ఏం అన్నాడు విరించి. ఎందుకంటే ఇంకో 2 గంటల్లో ఈ ట్రైన్ పట్టాలు తప్పబోతుంది. నీకెలా తెలుసు? నాకన్నీ అలా తెలిసిపోతాయి గురు. ఎలా అని అడగకండి. బిష్నోయ్ అనే ఊరి దగ్గర ట్రైన్ పట్టాలు తప్పుతుంది. అప్పుడు మనం చాలా టైం దొరుకుతుంది. అప్పుడు మీకు మంచి కథ చెప్తాలే, మీ సినిమాకి పనికొచ్చే కథ. అంటే మీరు దొంగలా? నువ్వు దొంగల ముఠాలో పార్ట్నర్వా? అనుమానంగా ముఖం పెట్టి అన్నాడు విరించి. అయ్యా గురు, ఎంత మాట అన్నారు? నాలాంటి వాణ్ణి అనుమానిస్తున్నారా? నేను చాలా మంచివాణ్ణి గురు. నా దోస్తు చంద్రంగాడే శాడిస్టు. నేను అలాంటి వాణ్ణి కాదు గురు. అయితే ట్రైన్ పట్టాలు తప్పుతుందని నీకెలా తెలుసు? అది మాత్రం అడగొద్దు గురు, మాకన్నీ తెలిసిపోతాయంటూ వెకిలిగా పళ్ళు బయట పెట్టి గట్టిగా నవ్వుతూ బిత్తర చూపులు చూశాడు. నాన్సెన్స్, ఇంతసేపు ఒక పిచ్చివాడితో మాట్లాడానన్న మాట అని మనసులో అనుకొని అక్కడి నుంచి తన బెర్త్ వైపు వెళ్ళాడు. జాగ్రత్త గురు, తలకు మెత్తనిదేదైనా చుట్టుకొని పడుకోండి, లేదంటే దెబ్బ తగులుతుంది వెనక నుండి అన్నాడు బోన్స్లే మళ్ళీ గట్టిగా నవ్వుతూ. విరించి అదేం పట్టించుకోకుండా పైకి ఎక్కాడు. పడుకోగానే నిద్ర పట్టేసింది. కొద్దిసేపటికి తలకు ఏదో బలంగా తగిలేసరికి కళ్ళు తెరిచాడు విరించి. కొద్దిసేపటికి తలకు ఏదో బలంగా తగిలేసరికి కళ్ళు తెరిచాడు విరించి. అందరూ హాహాకారాలు చేస్తూ పరిగెత్తుతున్నారు. కొందరు దెబ్బలు తగిలి పైకి లేవలేక మూలుగుతున్నారు. ఇంకొందరు వేరే వాళ్ళు బయటకు వెళ్ళడానికి సాయం చేస్తున్నారు. విరించి నెమ్మదిగా కిందకి దిగాడు. తగిలిన దెబ్బకు తల దిమ్ముగా ఉంది, మెడ పట్టేసింది. కిందకి దిగగానే కళ్ళు బయళ్ళు కమ్మినట్టు అనిపించింది. కొద్దిసేపటికే తేరుకొని నెమ్మదిగా ట్రైన్ బయటకు వచ్చాడు. చుట్టూ చీకటి, వర్షం పడి వెలిసినట్టుంది. నేలంతా బురద బురదగా ఉంది. తమ బోగికి ముందు ఉన్న బోగీలు ఒకవైపుకు ఒరిగి దారుణమైన స్థితిలో ఉన్నాయి. అదృష్టం, వీరి బోగి కొద్దిగా వంగింది అంతే. పోలీసులకు ఫోన్ చేద్దామని ఫోన్ తీశాడు. సిగ్నల్ లేదు. ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసి చూశాడు. చుట్టూ పంట పొలాలు ఉన్నాయి. కొద్ది దూరంలో ఒక బోర్డుపై బిష్ణోయ్ అనే అక్షరాలు కనబడ్డాయి. విరించి ఆశ్చర్యకరంగా అటే చూస్తున్నాడు.
ఏడుపులు, హాహాకారాలు తప్ప ఏమీ వినిపించడం లేదు. అంతా గందరగోళంగా ఉంది. ఏమైనా సహాయం చేద్దామంటే తన మెడ పట్టేసి ఎటూ తల తిప్పలేని పరిస్థితి. విరించి మెడను పట్టుకొని అటూ ఇటూ తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో ఒక చెయ్యి తన భుజం మీద పడడంతో ఒక్కసారిగా భయపడి వెనక్కి తిరిగి చూశాడు. ఏం గురు, ఎలాగున్నావు? నేను చెప్పానా ట్రైను పట్టాలు తప్పుతుందని? మెడ పట్టేసినట్టుంది. నవ్వుతూ చూశాడు బోంస్లే. విరించి బోంస్లేని అలాగే చూస్తూ, నువ్వు చెప్పింది నిజమే, కానీ నీకెలా తెలుసు ఇలా జరుగుతుందని? ఆశ్చర్యం, భయం రెండూ కలిసిన గొంతుతో అన్నాడు. చెప్పానుగా గురు, మాకు తెలిసిపోయేస్తాయని. అయినా ఇక్కడెందుకు గురు? దగ్గరలో మా ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. పైగా నీకు కథ చెప్తా అని మాట కూడా ఇచ్చాను, పద గురు. కానీ విరించి తటపటాయిస్తూ చూశాడు. ఇంకేం మాట్లాడకండి గురు, నా వెంట రండి అంటూ ఆ పొలాల మధ్య ఉన్న ఓ చిన్న దారి గుండా నడవడం మొదలుపెట్టాడు. విరించికి తలనొప్పిగా ఉంది. అక్కడే ఉండే ఓపిక లేదు. ఏం చేసేది లేక బోంస్లే వెనక నడవడం మొదలుపెట్టాడు. దారంతా బురదతో నిండిపోయి ఉంది. జాగ్రత్త గురు, వాన పడింది కదా, పురుగు పుట్ర బయటకు వస్తాయి, చూసి నడవండి. నాకంటే అలవాటే, ఇటు రండి అన్నాడు బోంస్లే విరించికి దారి చూపిస్తూ. మీ ఇల్లెక్కడ అన్నాడు విరించి. ఇంకో 2 కిలోమీటర్లు నడిస్తే వస్తుంది, కొద్దిగా ఓపిక తెచ్చుకోండి. ఈలోపు నా జీవితంలో జరిగిన కథ చెప్తా. విరించి ఏం మాట్లాడలేడు. అతనికి ఆశ్చర్యంతో పాటు కొద్దిగా భయం కూడా కలిగాయి. ఒక పక్క మెడనొప్పి భరించలేకుండా ఉంది. కొంచెం రెస్ట్ కావాలనుకుని బోన్స్లే వెంట మౌనంగా నడుస్తున్నాడు. గురు, 3 సంవత్సరాల కింద ఏమైందంటే, నేను నా దోస్తు చంద్రంగాడు ఒక బిల్డింగ్ కడుతుంటే కూలీలుగా చేరాం. రోజు పొద్దంతా పనిచేయడం, రాత్రి అయితే సారా తాగి పడుకోవడం, ఇదే మా జీవితం. సాయంత్రం కాగానే పనోళ్ళందరూ ఎవరింటికి వారు వెళ్ళిపోయేవారు. మేమిద్దరం ఒంటికాయ సొంటిగాళ్ళం, మాకెవరున్నారు? రోజు ఆ ఇంటి టెర్రస్ పైకి ఎక్కి రాత్రంతా తాగుతూ అక్కడే పడుకొని తెల్లారు లేచి పని చేసుకునే వాళ్ళం. మా చంద్రంగాడికి ఒక సాడిస్ట్ బుద్ధుంది. రాత్రిపూట ఫుల్లుగా తాగి ముసుగు వేసుకొని రోడ్డు మీద పోయే వారందరినీ భయపెడుతూ ఉండేవాడు. వాడికి అదొక సరదా. నేను కూడా రకరకాల శబ్దాలు చేస్తూ వాడికి వంత పాడేవాణ్ణి. ఒకరోజు అలాగే పనోళ్ళందరూ వెళ్ళిపోయాక సారా తీసుకొని పైకెక్కి మందు కొడుతున్నాం. ఇంతలో ఎవరో వస్తున్న చప్పుడు కావడంతో భయంతో ట్యాంక్ వెనక్కి వెళ్ళి దాక్కున్నాం. ఆ ఇంటి ఓనరు అతడి భార్య పైకి వచ్చారు. కొంచెం సేపు బాగానే మాట్లాడుకున్నారు. తర్వాత ఆమె గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టింది. వాళ్ళ మాటల్లో తెలిసిందేంటంటే, మా ఓనర్కి వేరే అమ్మాయితో సంబంధం ఉంది. ఆమెను వదిలేయమని ఓనర్ భార్య ఏడుస్తుంది. అతడు ఇద్దరిని చూసుకుంటానని బుజ్జగిస్తున్నాడు. ఆమె వినడం లేదు. వారిద్దరి మధ్య మాట పెరిగింది. మా చంద్రంగాడు ఆ గొడవంతా సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. ఆ గొడవలో మా ఓనర్ ఆమెను బిల్డింగ్ పైనుండి కిందకు తోసేశాడు. తర్వాత కిందకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? మరుసటి రోజు పేపర్లో ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి పడి మహిళ మృతి అని వచ్చింది. ఆ పోలీస్ ఆఫీసర్ లంచానికి లొంగిపోయాడని అర్థమైంది. మేమిద్దరం ఓనర్ దగ్గరికి వెళ్ళాం. జరిగింది చూశామని, రికార్డు చేశామని వీడియో చూపించాం. అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరించాం. మా పంట పండింది. ఓనర్ మాకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేవాడు. మాకు ఉండడానికి ఇల్లు లేకపోవడంతో అదే ఇంట్లో కింద చిన్న గదిలో ఉండేవాళ్ళం. కొన్ని రోజులకు మా ఓనర్ ఆమె లవర్ని పెళ్లి చేసుకొని అదే ఇంటికి తీసుకువచ్చాడు. ఇద్దరు ఏక్ తుజే కేలియే అన్నట్టు ఉండేవారు అంటూ ఆపి ఎదురుగా చూపిస్తూ, అదే నేను చెప్తున్న ఇల్లు, అక్కడే మేం ఉండేది అన్నాడు బోంస్లే. విరించి ఇల్లుని చూస్తూ తర్వాత ఏమైంది అన్నాడు. ఒకరోజు నేను సారా తాగి ఇంట్లోకి వెళ్తుంటే ఇంటిపైన ఏదో ఆకారం తిరుగుతున్నట్టు కనిపించింది. చూస్తుంటే దయ్యంలాగే ఉంది. అది మా చంద్రకాంత్ గాడి పనే అని అనుకున్నాను. మందు ఎక్కువై వీడు నన్ను కూడా భయపెడుతున్నాడని
వెధవ అనుకొని నేను రూమ్లోకి వెళ్ళాను. అక్కడ చంద్రంగాడు నిద్రపోతూ ఉన్నాడు. నా వెన్నులో వణుకు పుట్టింది. వీడు ఇక్కడ ఉంటే బిల్డింగ్ పైన ఉన్నది ఎవరు అనుకొని బయటకు వచ్చి చూసా. అక్కడ ఏమీ లేదు. అదంతా నా భ్రమ అనుకున్నా. మరుసటి రోజు రాత్రి చంద్రంగాడు ఫుల్గా తాగి పదరా ఎవరినైనా భయపెడదామంటూ రోడ్డు మీదకి తీసుకెళ్లాడు. దయ్యంలా ముసుగు వేసుకొని ఓ చెట్టు పక్కగా నిల్చున్నాడు. రోడ్డు మీద ఒక అమ్మాయి వస్తూ కనిపించింది. నేను సైగ చేశాను. వాడు ముసుగులో ఆమె ముందుకు దూకాడు. నేను రకరకాల శబ్దాలు చేశాను. ఆ అమ్మాయి అస్సలు భయపడలేదు. నా చావుని మీ జల్సాలకు వాడుకుంటారా, మిమ్మరెవ్వరిని వదిలిపెట్టను అంటూ గాలిలో అమాంతం లేచింది. మాకు తాగిందంతా దిగిపోయింది. పై ప్రాణాలు పైనే పోయాయి. వెనక్కి తిరగకుండా ఇంటికి పరిగెత్తాం. రాత్రంతా వణుకుతూ కూర్చున్నాం అంటూ బోమ్స్లే కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అంటే చనిపోయిన అమ్మాయి దయ్యమైందన్నమాట. ఇలాంటి సొల్లు చెప్తే నేను నమ్ముతాననుకున్నావా సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు విరించి. సొల్లు కాదు గురు, నిజం, ఒట్టు. ఆ తర్వాత చాలాసార్లు ఆ దయ్యం మాకు కనిపించింది. అదే విషయం మా ఓనర్కి చెప్పాం. అతడు నమ్మలేదు. కొన్ని రోజులకు మా ఓనర్ సాయం చేసిన పోలీసు బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంలో ఏ బాధ లేనివాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో మా ఓనర్కు అర్థం కాలేదు. కానీ మాకు తెలుసు అది దయ్యం పని అని. అదే విషయం అతనికి చెప్పాం. అయినా కూడా నమ్మలేదు. పోయే కాలం వస్తే అంతే గురు, ఆనాడు కాలిపోయిన సిగరెట్ పక్కకు పడేస్తూ అన్నాడు బోన్స్లే. ఓహో, రివెంజ్ స్టోరీ అన్నమాట. తెలుగు సినిమాకి పనికొస్తుందిలే. చెప్పు చెప్పు, కానీ నిజంగా జరిగింది అని మాత్రం కలరివ్వకు. పొగ చీకట్లోకి వదులుతూ అన్నాడు విరించి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం గురు, ఒట్టు అంటూ తల మీద చెయ్యి వేసుకున్నాడు బోన్స్లే. సరే, నీ ఒట్టు కోసమైన నమ్ముతానులే. తర్వాత ఏమైందో చెప్పు ఎగతాళిగా అన్నాడు విరించి. తర్వాత కొత్తగా వచ్చిన అమ్మగారికి కూడా అదే దయ్యం కనిపించి భయపెట్టేది. దీంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని ఓనర్ని బతిమలాడింది. ఆయన అవన్నీ పిచ్చి పిచ్చి నమ్మకాలని కొట్టిపారేశాడు. ఓనర్ని తెలియకుండా అమ్మగారితో కలిసి రకరకాల పూజలు చేయించాం. బెంగాల్ నుంచి మంత్రగాళ్లను తెచ్చి హోమాలు చేయించాం. ఆ దయ్యం వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయి ఉండదే. అలా వెళ్తే స్టోరీ ఆగిపోతుందిగా అన్నాడు విరించి వెటకారంగా. అవును గురు, వెళ్ళిపోలేదు సరికదా. అప్పటి నుంచి తన ప్రతాపం చూపించింది. రాత్రిపూట ఇల్లంతా ఒక్కసారిగా మంచు కురిసినంత చల్లగా అయిపోయేది. అంతలోనే నిప్పులు కురిసినంత వేడిగా అయిపోయేది. మా ఓనర్కి ఏం జరుగుతుందో అర్థం కాకపోయేది. ఇంట్లో దయ్యం ఉందని ఎంత చెప్పినా వినేవాడు కాదు. దీంతో మాకు చిరాకు వేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. నేను చంద్రంగాడు మూటా ముల్లె సర్దుకొని రైల్వే స్టేషన్ వైపు వెళ్ళాం. ఇంతలో అదే ఆకారం గాలిలో తేలుతూ మా ముందుకు వచ్చింది. మేం భయపడిపోయి పరిగెత్తాం. తను రకరకాల శబ్దాలు చేస్తూ వెంబడిస్తూనే ఉంది. ఆ శబ్దాలు అచ్చం నేను చేసినట్టే ఉన్నాయి. రైలు పట్టాల మీద పరిగెత్తుతున్న మా కాళ్ళు పట్టాల్లో ఇరుక్కున్నాయి. ఎంత బయటకు లాగినా రాలేదు. ఇంతటో ట్రైన్ వచ్చింది. ఇద్దరిని నుజ్జు నుజ్జు చేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. విరించి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కానీ ఇంతలోనే తేరుకొని, భలే జోకులేస్తున్నావు, అంటే నువ్వు చచ్చిపోయావా అన్నాడు. అవును గురు, నేను చచ్చిపోయి చాలా రోజులైంది. అంటే నేను దయ్యంతో మాట్లాడుతున్నానా? అవును గురు, మామూలుగా మేము ఎవరికీ కనిపించం, కొన్ని రాక్షస గడియల్లో పుట్టిన వారికి తప్ప. అందుకే జనాలు ఎక్కువగా తిరిగే ప్లేసుల్లో మేము తిరుగుతూ ఉంటాము. ఎవరికైనా కనిపిస్తారేమో అని అందరినీ పలకరిస్తూ ఉంటాము. అదృష్టం బాగుండి ఈరోజు మీరు కనిపించారు. అయితే నేను రాక్షస గడియల్లో పుట్టానంటావు. చావు మూడినప్పుడే మీలాంటి వారు మాకు కనిపిస్తారు. మాకు కనిపించిన తర్వాత బ్రతకడం అసాధ్యం. అవునా? నేను జనాల్ని భయపెట్టే కథ చెప్పమంటే నువ్వు నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నావు. కథ చెప్పింది చాలే గాని మీ ఇంటికి పద. నిజం చెప్తే ఎవ్వరు నమ్మరు గురు. అవును గురు, మేము చనిపోయిన తర్వాత మా ఓనరు, అతడి లవరు ఏమై ఉంటారు గురు? రైటర్ని ఆ మాత్రం ఊహించి చెప్పలేనా? కానీ ఈ స్టోరీకి ఇది మాత్రం సరిపోదు, ఇంకా చాలా కలపాలి. స్టోరీ కాదు, నిజమని చెప్తే నమ్మరేంటి గురు? నేను నిజమే చెప్తున్నా, ఒట్టు. మళ్ళీ తల మీద చెయ్యి వేసుకున్నాడు బోన్స్లే. సరే, నమ్ముతానులే. ఇంతకీ ఇంట్లో ఎవరెవరుంటారు? నవ్వుతూ అడిగాడు విరించి. నువ్వింకా నమ్మనట్టున్నావు. లేదు గురు,
ఆ ఇంట్లో ఇంకెవరుంటారు? నేను, నా చంద్రకాంత్ గాడు. వాడు దయ్యంలా మారిన తర్వాత ఇంకా సాడిస్లా తయారయ్యారు గురు. మేము ఎలా చనిపోయామో అలాగే భయపెట్టిల్ని మనుషుల్ని చంపుతున్నాడు. అవునా అని నవ్వుతున్న విరించి ఒక్కసారిగా ముందు చూసి బిగుసుకుపోయాడు. అతని నోట్లో నుండి మాట రావట్లేదు. ఎదురుగా గాల్లో తేలుతూ ఒక ఆకారం తన ముందు వస్తుంది. భయంతో పక్కకు చూశాడు. బోమ్స్లే మెల్లగా పొగ రూపంలో ఉన్న మనిషిలాగా మారిపోయాడు. వారి ఆకారాలు అంతకంతు పెరిగిపోతున్నాయి. అంటే ఇంతవరకు చెప్పిన కథంతా నిజమేనన్నమాట అనుకున్నాడు విరించి. బోన్స్లే పొగ రూపంలో నవ్వుతూ కళ్ళు పెద్దవిగా చేశాడు. విరించి వళ్ళు జలధరించింది. ఒంట్లో శక్తినంతా కూడదీసుకొని వెనక్కి తిరిగి పరిగెత్తాడు. విరించి శరీరం చెమటతో తడిసిపోయింది. కాళ్ళు సహకరించట్లేదు. అయినా రాళ్లలో ముళ్ళల్లో పడి పరిగెత్తుతూనే ఉన్నాడు. వెనుక ఆకారాలు వికృతంగా మారి తరుముతూనే ఉన్నాయి. గుండెను చేతితో అదిమి పట్టుకొని ఆయాసంతో రొప్పుతూ పరిగెత్తుతున్నాడు. అలా పరిగెత్తుతూ తనకు తెలియకుండానే రైలు పట్టాలపై ఎక్కాడు. ఇంతలోనే అతని కాళ్ళు పట్టాల్లో ఇరుక్కుంది. పెద్ద శబ్దం చేసుకుంటూ రైలు వస్తుంది. పక్కన ఆ ఆకారాలు గాలిలో పల్టీలు కొడుతున్నాయి. రైలు దగ్గరికి వస్తున్న కొద్దీ శరీరాలు నరాలు చిట్లిపోతున్నాయి. అన్నంత భయం పుడుతుంది విరించికి. ఎంత లాగినా కాలు బయటకు రావడం లేదు. ఇంతలో పెద్దగా హారం కొడుతూ ట్రైన్ తన మీదికి దూసుకు వచ్చేసింది. గట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నాడు విరించి. చుట్టూ చూశాడు. పైన ఫ్యాన్ తిరుగుతుంది. ఆనందరావు అంకుల్ ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు. మిగతా వారంతా పడుకొని ఉన్నారు. ట్రైన్ హారన్ కొడుతూ ఆగిపోయింది. ఓసిని ఇదంతా కళ అనుకొని ఊపిరి పీల్చుకున్నాడు విరించి. నుదుటికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ కిందికి దిగాడు. ఏంటో విరించి, ఏదో పీడకల కన్నట్టున్నావు అన్నాడు ఆనందరావు ఫోన్ పక్కన పెడుతూ. అవునంకుల్, ఏదో పీడకల. ఏమిటోనయ్యా, నాకు నిద్రపట్టడం లేదు. అందుకే ఫోన్లో గేమ్ ఆడుతున్నాను. బాగా భయపడిపోయినట్లున్నావు. వెళ్ళి మొహం కడుక్కొనిరా. ఫ్లాస్క్లో కాఫీ ఉంది, తాగుదు గాని అన్నాడు ఆనందరావు. విరించి అలాగే అంటూ తల ఊపుతూ ఫ్రెష్ అప్ అయి అవడానికి వెళ్ళాడు. తలుపు దగ్గర నవ్వుతూ నిల్చొని ఉన్న బోమ్స్లేని చూడగానే కొంచెం భయం వేసినా అదంతా కళ అని గుర్తుకు రాగానే తనలో తాను నవ్వుకున్నాడు. ఏం గురు, నిద్ర బాగా పట్టిందా అన్నాడు. ఏం నిద్రనో ఏమో, నువ్వు ట్రైన్ పట్టాలు తప్పుతుంది అని సరదాగా అన్న మాట కలలో వచ్చి రాత్రంతా నన్ను భయపెట్టింది. చూడు ఒళ్ళంతా చెమటతో ఎలా తడిసిపోయిందో అన్నాడు విరించి షర్టు దులుపుకుంటూ. ఏదో సరదాకి చెప్పాను గురు, నిన్ను ఆట పట్టిద్దామని. ఇంతకీ మా ఓనర్, వాడి ప్రియులయాలు ఏమయ్యారో ఎప్పుడు చెప్తావు గురు అన్నాడు బోమ్స్లే నవ్వుతూ. బోమ్స్లే అన్న మాటకి విరించి ఆశ్చర్యపోయి అలాగా చూస్తూ ఉండిపోయాడు. శరీరంలో ఏ కదలిక లేదు. ఎవరితోనయ్యా మాట్లాడుతున్నావు అంటూ ఆనందరావు విరించి భుజం మీద చెయ్యి వేశాడు. ఎదురుగా ఎవరో ఉన్నట్టు తల ఊపాడు విరించి. అక్కడ ఎవరు లేరు కదయ్యా, నీలో నువ్వు మాట్లాడుకుంటూ ఉంటే ఏంటో చూద్దామని వచ్చా అన్నాడు ఆనందరావు. విరించి బోన్స్లేని చూస్తూ ఉన్నాడు. బోన్స్లే మెల్లమెల్లగా గాలిలో కలిసిపోయాడు. ఇంకో 10 నిమిషంలో బిష్నోయ్ దాటుతాం. ఎవరో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇది నిజమా, ఇంకా కలలోనే ఉన్నా అన్న భ్రమలో నోట మాట రాక అలాగే నిల్చుండిపోయాడు విరించి. ట్రైన్లో ప్రతి ఒక్కరూ పడుకున్నారు. చీకట్లో ట్రైన్ హారన్ కొడుతూ ముందుకు దూసుకుపోయింది. ఈ వీడియో కంటిన్యూస్ కావాలనుకుంటే 1000 లైక్స్ ఇవ్వండి. కంటిన్యూ అయితే చేస్తాను.